ఒక మంచి యానిమే కంటే మంచి విషయం ఏంటంటే ఒక కంప్లీట్ అయిపోయిన యానిమే. ఎందుకంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ ఫ్లోలో బింజ్ వాచ్ స్టోరీలో మనం టోటలీ లాస్ట్ అయిపోతాం. ఇన్ దాట్ మూమెంట్ వీ డోంట్ జస్ట్ వాచ్ ద యానిమే, వీ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకే ఈ రోజు మన టాపిక్ టాప్ 10 కంప్లీటెడ్ యానిమే సిరీస్. ఫుల్గా ఫినిష్ అయిపోయాయి, సో యూ కెన్ బింజ్ వాచ్ దెమ్ ఇన్ వన్ గో. Let's get started. At number 10 we have Mob Psycho 100. Episodes 37 and rating 8.8. Visually stunning and emotionally engaging. ఒక సూపర్ న్యాచురల్ సిరీస్ ఇలాగా కూడా ఉండొచ్చా అన్నట్టుగా ఉంటుంది. షిగో కాగయామి సింపుల్ గా మాబ్ అనే ఒక మిడిల్ స్కూలర్ అండ్ ఇతనికి చాలా పవర్ఫుల్ సైకిక్ పవర్స్ ఉంటాయి. అయితే అందరిలాగా మాబ్కి ఫేమ్ కానీ అందరినీ కంట్రోల్ చేయాలి అనే ఏం ఆలోచనలు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మాబ్కి ఒక నార్మల్ లైఫ్ కావాలి, స్కూల్లో ఫ్రెండ్స్ చేసుకోవాలని, అందరితో కలిసి ఉండాలి అని, వీలైతే తన క్రష్ని ఇంప్రెస్ చేయాలి అని. కానీ విత్ గ్రేట్ పవర్ కమ్స్ కాన్స్టెంట్ అటెన్షన్. సో మాబ్కి కూడా ఇదే జరుగుతుంది. మాబ్ ఇమ్మెన్స్ పవర్స్ వల్ల తన చుట్టూ తన పవర్స్ని వాడుకోవడానికి ఉండేవాళ్ళు, లేదంటే తన పవర్స్ని ఛాలెంజ్ చేస్తూ ఉండే వాళ్ళే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మాబ్ ఇరుక్కుపోతూ ఉంటాడు. సో ఓవరాల్గా ఈ యానిమే మంచి ఫైట్ సీన్స్తో ఇంకా హిలేరియస్లీ ఫన్నీ కామెడీతో నిండిపోతుంది. కానీ ఈ యానిమే స్టోరీ కోర్ ఏంటంటే సెల్ఫ్ డిస్కవరీ. సో మీరు యాక్షన్, హార్ట్, కామెడీ ఎలిమెంట్స్తో ఫినిష్ అయిపోయిన ఒక బ్రహ్మాండమైన యానిమే చూడాలనుకుంటే దిస్ ఇస్ ద వన్. At number 9 we have Clannad and After Story. 8.8 rating తో 47 episodes తో ఉంటుంది ఈ యానిమే. ఈ యానిమే ఫస్ట్ సీజన్ లో టొమయో అనే అబ్బాయి ఉంటాడు. అతనికి లైఫ్ బోరింగ్ గా అనిపించి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో బేసికలీ హీ ఈస్ లివింగ్ విత్ నో పర్పస్ అంటిల్ తను నగీసా అనే అమ్మాయిని కలుసుకునేంత వరకు. తను ఒక వీక్ బాడీతో ఉన్న స్ట్రాంగ్ హార్టెడ్ అమ్మాయి. టొమయో తనకి హెల్ప్ చేస్తాడు. తనతో పాటుగా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్న మిగిలిన స్టూడెంట్స్కి కూడా హెల్ప్ చేస్తాడు. ఇన్ దిస్ ప్రాసెస్ హీ లర్న్ సంథింగ్ బ్యూటిఫుల్. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మన లైఫ్ కూడా బ్రైటర్ అండ్ ఇంట్రెస్టింగ్గా అవుతుంది అని. ఇలా సీజన్ 1 స్టోరీ ఈజ్ అబౌట్ హీలింగ్, హోప్ అండ్ న్యూ బిగినింగ్స్తో ఎండ్ అప్. క్లెనెడ్ ఆఫ్టర్ స్టోరీ సీజన్ 2లో ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్కూలింగ్ ముగిసిపోతుంది, టొమయో నగిసా పెళ్లి చేసుకుంటారు అండ్ ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ రియల్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బిగిన్స్. ఎందుకంటే ఇది ఇంకా నో మోర్ ఏ టీనేజ్ లవ్. ఇద్దరు కలిసి ఉండాలి త్రూ స్ట్రగుల్స్, ఫ్యామిలీ అండ్ డ్రీమ్స్. మనం కూడా వాళ్ళతో ఏడుస్తాం, నవ్వుతాం అండ్ మేబీ మనల్ని మనం వాళ్ళలో చూసుకుంటాం. ఆఫ్టర్ స్టోరీ ఎమోషనల్, మెచ్యూర్ అండ్ ఇంక్రెడిబుల్లీ హ్యూమన్. ఈ యానిమే మనకు లవ్ అంటే కేవలం హ్యాపీనెస్సే కాదు, పెయిన్లో కూడా ఒకరికి ఒకరు తోడు ఉండడం అని చూపిస్తుంది. ఎట్ నెంబర్ 8 వీ హ్యావ్ విన్లాండ్ సాగా. 48 ఎపిసోడ్స్తో 8.8 రేటింగ్తో ఉంటుంది. ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ అండ్ మెచ్యూర్ యానిమే ఎవర్ మేడ్. ఇది వైకింగ్స్ అండ్ బ్యాటిల్స్ మాత్రమే కాదు, ఇది రివెంజ్, ఫర్గివ్నెస్ అండ్ అసలైన స్ట్రెంగ్త్ అంటే ఏంటో చూపించే స్టోరీ. సీజన్ 1లో ప్రపంచం యుద్ధాలతో నడుస్తూ ఉంటుంది. అలాంటి వరల్డ్లో ఒక అబ్బాయి నేమ్డ్ థార్ఫిన్ పీస్ కోసం ఆశిస్తాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని చంపేస్తారో అప్పటి వరకు పీస్ కోరుకున్న థార్ఫిన్ సడన్గా పగతో నిండిపోతాడు. ఇట్స్ అ జర్నీ త్రూ బిట్రేయల్, పెయిన్ అండ్ సర్వైవల్. ప్రతి ఫైట్ థార్ఫిన్ యొక్క స్వర్డ్ని కాదు, సోల్ని టెస్ట్ చేస్తుంది. సో ఇలా సీజన్ 1 బ్రూటల్గా, ఎమోషనల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. హౌ రివెంజ్ చేంజెస్ పీపుల్ అన్నది మనకి క్లియర్గా చూపిస్తారు. ఇంకా సీజన్ 2లో పగతో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఒక మనిషిలాగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా పీస్ అసలు మీనింగ్ ఏంటో తెలుసుకుంటాడు. ప్రతి ఎపిసోడ్ మనకి ఒక లెసన్ లాగా ఉంటుంది. ఇది ఒక రివెంజ్ స్టోరీ లాగా స్టార్ట్ అయ్యి ఒక మాస్టర్ పీస్ అబౌట్ వాట్ ఇట్ మీన్స్ టు లివ్ లాగా ఎండ్ అవుతుంది. ఎట్ నెంబర్ 7 వీ హ్యావ్ మాన్స్టర్. 8.9 రేటింగ్తో 74 ఎపిసోడ్స్తో ఉంటుంది. నో పవర్స్, నో ఫ్యాంటసీ, జస్ట్ రా చిల్లింగ్ స్టోరీ టెల్లింగ్. డాక్టర్ తెన్మా ఒక బ్రిలియంట్ సర్జన్ ఇన్ జర్మనీ. ఒక నైట్ అతని దగ్గరికి 2 పేషెంట్స్ వస్తారు. ఒకరేమో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటీషియన్ అండ్ ఇంకొకరేమో ఒక యంగ్ అబ్బాయి. ఇప్పుడు ఇతను ఎవరో ఒక్కరిని మాత్రమే సేవ్ చేయగలడు అండ్ తెన్మా చూసేస్తే బాయ్.
ఈ ఒక్క డెసిషన్ తన ఎంటైర్ లైఫ్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఇయర్స్ లేటర్ ఈ అబ్బాయి ఒక కోల్డ్ బ్లడెడ్ కిల్లర్గా మారుతాడు. ఇంటెలిజెంట్, చార్మింగ్ అండ్ ప్యూర్ ఈవిల్. ఇప్పుడు తెన్మా తను కాపాడిన ఆ అబ్బాయినే చేస్ చేస్తూ ఉంటాడు. ఇది పవర్ ఆర్ మ్యాజిక్ ఉండే యానిమే కాదు. ఇది మొరాలిటీ, గిల్ట్ అండ్ ప్రతి మనిషిలో ఉండే ఒక మాన్స్టర్ గురించిన యానిమే. ప్రతి ఎపిసోడ్ టెన్షన్ని ఉధృతం చేస్తూ పోతుంది. చాలా డీప్ అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఎట్ నెంబర్ 6 we have Code Geass with 8.7 rating and 50 episodes. Imagine a world ఎక్కడైతే ఒక ఎంపైర్ మాత్రమే మొత్తం వరల్డ్ని కంట్రోల్ చేస్తుంది. అలాంటి ఎంపైర్కి అగేన్స్ట్గా ఒక ఎక్సైల్డ్ ప్రిన్స్ ఎదురు తిరుగుతాడు. అతను ఒక జీనియస్, ఇంకా ఒక భయంకరమైన పాస్ట్తో పాటు ఎలా అయినా న్యాయం జరగాలి అనే ఒక బర్నింగ్ డిజైర్తో ఉంటాడు. అలాంటి అతనికి ఒక మిస్టీరియస్ గర్ల్ పవర్ ఆఫ్ గీజ్ని ఇస్తుంది. ఈ పవర్తో తను ఎవరినైనా తన కమాండ్స్ని పాటించేటట్టుగా చేయగలడు. తన ప్రతి మూవ్ స్ట్రాటజిక్, ప్రతి వర్డ్ డేంజరస్, తను తీసుకునే ప్రతి చాయిస్ దానికి తగిలిన మూల్యాన్ని కోరుతుంది. సో ఇలా తను ఒక జీరోగా మారి రెబెలియన్ గ్రూప్ని ఎంపైర్కి అగేన్స్ట్గా నడుపుతాడు. వరల్డ్ని మార్చడానికి తను ఎంత దూరం వెళ్తాడో ఈ యానిమే మనకి చూపిస్తుంది. At number 5 we have Hunter x Hunter with 9.1 rating and 148 episodes. ఇమాజిన్ ఒక వరల్డ్, ఇక్కడ అడ్వెంచర్, డేంజర్ అండ్ సీక్రెట్స్ ఉంటాయి. గాన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు అండ్ తను వాళ్ళ ఫాదర్ లాగానే హంటర్ అవ్వాలి అని అనుకుంటాడు. అయితే హంటర్ అవ్వడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రతి స్టెప్లో కూడా ఛాలెంజెస్ అండ్ మిస్టరీస్ ఉంటాయి. ఇందులో ఉండే పవర్, స్ట్రాటజీస్ బాగుంటాయి అండ్ ఎనిమీస్ మైండ్ని, కరేజ్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ గాన్కి కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ స్టోరీస్, గోల్స్ అండ్ సీక్రెట్స్ ఉంటాయి. ఇందులో సర్వైవల్కి బ్రెయిన్ యూజ్ చేయాలి, స్ట్రెంగ్త్ మాత్రమే సఫిషియంట్ కాదు. దిస్ ఇస్ అ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ లాఫ్టర్, టీయర్స్ అండ్ సస్పెన్స్. At number 4 we have Death Note with 8.9 rating and 37 episodes. ఒకవేళ మీరు బిగినర్ అయితే I strongly suggest you to start with this. లైట్ యాగమి అనే ఒక బ్రిలియంట్ హై స్కూల్ స్టూడెంట్. తనకి ఒక రోజు ఒక వింత డెత్ నోట్ అనే నోట్బుక్ దొరుకుతుంది. దాని మీద ఎవరి నేమ్ రాసినా వాళ్ళు చనిపోతారు. సో లైట్ ఏమో దాన్ని యూజ్ చేసి క్రిమినల్స్ని చంపేద్దాం అనుకుంటాడు. బట్ ఎల్ అనే డిటెక్టివ్ అతన్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానితో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటెన్స్ బ్యాటిల్ ఆఫ్ విట్స్ జరుగుతూ ఉంటుంది. థ్రిల్లింగ్ క్యాట్ అండ్ మౌస్ ప్లాట్, స్మార్ట్ అండ్ అన్ప్రిడిక్టబుల్ ట్విస్ట్, డీప్ మోరల్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తాయి. వాట్స్ జస్టిస్ అండ్ వాట్ ఈవిల్ అని. ఐకానిక్ క్యారెక్టర్స్ లైట్, ఎల్ అండ్ అదర్స్తో నిండిపోతుంది ఈ యానిమే. ఎట్ నెంబర్ 3 we have Attack on Titan with 9 rating and 87 episodes. ఇమాజిన్ ఒక వరల్డ్ ఎందులో అయితే మనుషులు కేవలం కొన్ని వాల్స్ విత్ ఇన్ మాత్రమే ఉండాలి. అవి దాటి బయటకు వస్తే గైగాంటిక్ క్రియేచర్స్ లైక్ టైటన్స్ మనల్ని చంపి తినేస్తాయి. ఎరిన్, మికాసా, అర్మిన్ వీళ్ళు చాలా కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటారు హ్యూమానిటీని సేవ్ చేయడానికి. అయితే ఒకరోజు ఒక వాల్ బ్రీచ్ అయ్యి వాళ్ళ హోమ్ టౌన్ డిస్ట్రాయ్ అవ్వడంతో వాళ్ళ కథ మొత్తం మారిపోతుంది. ఎరిన్ వాళ్ళ అమ్మని కోల్పోతాడు. అంతేకాకుండా తను ఒక టైటన్ గా మారగలడు అని తెలుసుకుంటాడు. ఈ స్టోరీ జస్ట్ మాన్స్టర్స్ గురించే కాదు, పొలిటికల్ కాన్స్పైరసీస్, దాగి ఉన్న నిజాల కోసం, మనుషుల నమ్మక ద్రోహాల కోసం ఉంటుంది. At number 2 we have a science fiction Steins Gate with 9.1 rating and 24 episodes. టైమ్, చాయిసెస్ అండ్ కన్సిక్వెన్సెస్ గురించిన యానిమే ఇది. ఒకాబే తను ఒక మ్యాడ్ సైంటిస్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా వాళ్ళు ఒక డివైస్ని క్రియేట్ చేస్తారు, ఫోన్ మైక్రోవేవ్ అని, దట్ కెన్ సెండ్ స్మాల్ మెసేజెస్ టు ద పాస్ట్. అయితే పాస్ట్లో చిన్న చిన్న చేంజెస్ కూడా ప్రెజెంట్లో హ్యూజ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. వన్ రాంగ్ స్టెప్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మాయమైపోతారు. అందుకే ఒకాబే ఆ టైం లైన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. స్టోరీ మైండ్ బెండింగ్గా, క్యారెక్టర్స్ అన్ఫర్గెటబుల్గా, ప్లాట్ ట్విస్ట్ హార్ట్ స్టాపింగ్గా ఉంటాయి. We reached number 1 which is Full Metal Alchemist Brotherhood with 9.2 rating and 64 episodes. ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ అమ్మని వెనక్కి తెచ్చుకోవడానికి అని ఆల్కమీని యూజ్ చేస్తారు. బట్ వన్ మిస్టేక్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఒక బ్రదర్ తన ఒక లెగ్ని, హ్యాండ్ని కోల్పోతాడు, ఇంకొకరు హోల్ బాడీని. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కోల్పోయినవి తిరిగి పొందడానికి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళు కొన్ని ఎలాంటి నిజాలు తెలుసుకుంటారు అంటే అవి వాళ్ళ ఊహకి అందనివి.
Story perfect, emotions deep, and ending legendary. That's why Full Metal Alchemist stands number 1 on this list. And that's my list of top 10 must watch anime. ఇప్పుడు మీ టర్న్ గైస్. వీటిలో ఏ యానిమే ఎక్స్ప్లెనేషన్ నేను చేయాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ యానిమే వీడియోస్ కోసం లెట్స్ మేక్ ద యానిమే వరల్డ్ మోర్ ఫన్ ఇన్ తెలుగు స్టైల్.